నిహారిక కొనిదెల ప్రొడ్యూసర్గా తీసిన మొట్టమొదటి సినిమా కమిటీ కుర్రాళ్ళు రిలీజ్ అయి నిన్న శనివారంతో 9 రోజులు కంప్లీట్ అయింది. ఈ 9 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇప్పటి వరకు ఈ సినిమా 11 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. పోటీలో మొన్న 15 ఆగస్టుకి డబల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్, ఆయ్, తంగలాను, హిందీ నుంచి స్త్రీ టు ఖేల్ ఖేల్ మే, వేద, ఇలా 7 సినిమాలు పోటీలో వచ్చాయి. అయినా కానీ సినిమా తట్టుకొని నిలబడింది. కలెక్షన్ స్టడీగా తీసుకుంటుంది. సో 11 కోట్లు గ్రాస్ అనేది అద్భుతం అని చెప్పాలి. 11 కోట్ల గ్రాస్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ అంటే థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులు తీసేస్తే 6.5 కోట్లు షేర్ ఉంది. ఈ సినిమా బడ్జెట్ 10 కోట్లు అయితే సినిమాని డిస్ట్రిబ్యూటర్లకి 3 కోట్లకు అమ్మారు. అందులో 3 కోట్లు వెనక్కి వచ్చి మరో 3.5 కోట్లు లాభాలు తెచ్చిపెట్టింది కొన్న డిస్ట్రిబ్యూటర్లకు. అంటే సినిమా రూపాయికి రూపాయి లాభము, డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇంకా లాభాలు పెంచుకుంటుంది. ఎందుకంటే మిగతా ఏ సినిమాకు టాక్ బాగాలేదు. ఒక ఆయ్ సినిమా ఒక్కటే, అది కూడా చిన్న సినిమానే, ఇలాంటి గోదావరి సినిమానే, ఆ సినిమాకి ఒక్కటి బాగా ఆడుతున్నాయి. సో ఈ 2 చిన్న సినిమాలే హిట్ అయ్యాయి. లాస్ట్ వారం రిలీజ్ అయిన ఈ కమిటీ కుర్రాళ్ళు, ఈ వారం వచ్చిన ఆయ్. ఇక మిగతా పెద్ద సినిమాలు ఈ వేటికి కలెక్షన్స్ లేవు. ఇక నెక్స్ట్ వీక్ అంతా ఈ 2 చిన్న సినిమాలదే థియేటర్లు పెంచుకుంటాయి, కలెక్షన్స్ పెంచుకుంటాయి, లాభాలు పెంచుకుంటాయి. సినిమా ఇప్పుడు డబుల్ బ్లాక్ బస్టర్ నుంచి ట్రిపుల్ బ్లాక్ బస్టర్కి వెళ్తుందా అనేది చూడాలి. అది మన నిహారిక కొనిదెల ప్రొడ్యూసర్గా వచ్చిన ఈ సినిమా కమిటీ కుర్రాళ్ళు, పింక్ ఎలిఫెంట్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయిన 9 రోజుల్లో 11 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 6.5 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్లకు కొంటే 3.5 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.